పోయిన 6 సంవత్సరాల్లో తెలంగాణ పౌరులుగా మనందరం, ఆల్ ఆఫ్ us 4 crore పీపుల్ ఆఫ్ తెలంగాణ, మనందరం పోయిన 6-6.5 సంవత్సరాల్లో కేంద్ర ప్రభుత్వానికి ట్యాక్సెస్ రూపంలో కట్టింది, అది ఇన్కమ్ ట్యాక్స్ కావచ్చు, ఇంకో ట్యాక్స్ కావచ్చు, మన జీఎస్టీ కావచ్చు, ఇంకోటి కావచ్చు, మనం ట్యాక్సెస్ రూపంలో కట్టింది 2,72,000 కోట్ల రూపాయలు. 2,72,000 crore rupees have been paid by the people of Telangana to government of India. Do you know how much we got back in last 6 years? 1,40,000 crores. అంటే 2,72,000 కోట్లు మనం కడితే మనకు వాపసు వచ్చింది వివిధ కేంద్ర పథకాల రూపంలో 1,40,000 కోట్లు. రూపాయి పోతే వాపస్ ఆటానా వచ్చింది. మరి ఎవరికి ఇచ్చినట్టు? किसको किसने क्या दिया? अगर आज तेलंगाना इस देश की तरक्की में अगर जिम्मेदारी से अगर कंट्रीब्यूट कर रहा है तो अच्छी बात है, इससे हमें कोई शिकायत नहीं है. हम ये नहीं मानते हैं, हम ये नहीं कह रहे हैं कि क्योंकि हमने आपको 2,72,000 करोड़ दिया तो सारा पैसा वापस दो, हम ये नहीं कह रहे हैं. हम हिंदुस्तानी हैं और फख्र के साथ हम ये मानते हैं कि तेलंगाना के आज नागरिक होने के नाते अगर आपके पिछड़े इलाका जो है, उत्तर प्रदेश हो, बिहार हो, मध्य प्रदेश हो या कहीं और हो, जहां पे आज आपकी राज चलती है, अगर उस राज की तरक्की में हमारी भागीदारी है, ये आप अगर एक बार कहें तो अच्छी बात होगी. అమిత్ షా ఇక్కడికి వచ్చినప్పుడు తెలంగాణ ప్రజలకు దండం పెట్టి ధన్యవాదాలు చెప్పాలా. అయ్యా, మీరు దేశంలో ఇతర వెనుకబడ్డ రాష్ట్రాల కోసం మీరు మీ వంతు కృషి చేస్తున్నారు, మీరు డబ్బులు ఇస్తున్నారంటే సంతోషపడతాం. అంతేగాని ఇక్కడికి వచ్చి हमने आपको दिया, किसने किसको दिया? अगर लेन देन की बात आती है तो तेलंगाना ने आपको दिया. ఈ మాట అంటే కోపం, మళ్ళీ ఏమైనా గట్టిగా అంటే మళ్ళీ ఇండియా, పాకిస్తాన్, హిందూ, ముస్లిం, బిన్ లాడెన్, అక్బర్, బాబర్, దేశం కోసం, ధర్మం కోసం. నేను అడుగుతా ఉన్నా, దయచేసి ఆలోచించండి, తొందరపడకండి. ఇప్పుడు ఈ ఎలక్షన్లో ఒక ఆయన ఉన్నారు, బీజేపీ ఆయన ఏమంటున్నారు? ప్రశ్నించే గొంతు ఉండాలి, నాకు ఓటేయండి. మరి నేను అడుగుతున్నా, తెలంగాణకు ఒక్క మెడికల్ కాలేజ్ అయిపోతే ఈ గొంతు ఎందుకో ప్రశ్నించదు? తెలంగాణకు వచ్చిన ఐటీఐఆర్ రద్దయితే నీ గొంతు ఎందుకు ప్రశ్నించదు? తెలంగాణకు ఒక్క నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ డిజైన్ రాకపోతే ఎందుకు ప్రశ్నించవు? తెలంగాణలో రైల్ కోచ్ ఫ్యాక్టరీ పెడతానని చెప్పి పెట్టకపోతే ఎందుకు ప్రశ్నించవు? తెలంగాణలో బయ్యారంలో ఉక్కు కర్మాగారం, ఉక్కు ఫ్యాక్టరీ పెడతాను, స్టీల్ ప్లాంట్ పెడతా అని చెప్పి పెట్టకపోతే ఎందుకు ప్రశ్నించవు? ఎందుకు లేవదు నీ గొంతు? ప్రశ్నించే గొంతులు ఎందుకు మూగపోతున్నాయి? ఈ ప్రశ్నించే గొంతులన్నీ కేసీఆర్ గారిని తిట్టడానికి మాత్రం బాగా ప్రశ్నిస్తాయి. కేసీఆర్ గారిని బండబూతులు తిట్టడానికి, కేసీఆర్ గారిని తెల్లారులేస్తే నోటికొచ్చినట్టు మాట్లాడడానికి మాత్రం గొంతులు లేస్తాయి. కానీ మీ మోడీ గారినో, అమిత్ షా గారినో, కేంద్ర ప్రభుత్వాన్నో మా రాష్ట్రానికి రావాల్సింది ఎందుకు ఇవ్వవు, ట్రైబల్ యూనివర్సిటీ పెడతానన్నావు ఎందుకు పెట్టవు అని అడిగేదానికి మాత్రం ధైర్యం ఉండదు. అందుకే ఇక్కడనేమో ఎగురుతూ ఉంటారు, ఇక్కడనేమో గొంతులు చించుకుంటూ ఉంటారు. ఢిల్లీకి పోతే మళ్ళీ అందరూ కూడా అక్కడ వాళ్ళ ముందు, పెద్దల ముందు వంగి వంగి దండాలు పెట్టే పరిస్థితి. నా విజ్ఞప్తల్లా మీతో ఏమంటే, డోంట్ గెట్ క్యారీడ్ అవే బై రెటోరిక్, పొలిటికల్ రెటోరిక్. ప్లీజ్ థింక్, హూ ఇస్ ద రైట్ క్యాండిడేట్ టు రిప్రజెంట్ యూ ఇన్ దిస్ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎలక్షన్. ఈరోజు మేము పంపిన అభ్యర్థి ఎవరు? ఆమె పివి నరసింహారావు గారి డాటర్ కావడం అనేది అడిషనల్ క్వాలిఫికేషన్ ఆమెకి. షీ ఈజ్ అ హైలీ ఎడ్యుకేటెడ్ లేడీ, షీ ఈజ్ అన్ ఎడ్యుకేటర్, షీ ఈజ్ అ టీచర్ లైక్ యూ. She taught for almost 25+ years. She is a teacher by profession. She is an artist by, by interest. Artist too. She is a teacher. She is an educator. 35 సంవత్సరాలుగా స్కూల్స్ నడిపారు, ఫార్మసీ కాలేజీలు నడిపారు, ఫైన్ ఆర్ట్స్ యూనివర్సిటీలో పనిచేశారు. పనిచేయడమే కాకుండా ఆమె చేతి నుంచి 1,00,000 మంది గ్రాడ్యుయేట్స్ పాస్ అవుట్ అయ్యారు. మరి ఆమెకు తెలియదా విద్యారంగం సమస్యల గురించి? ఆమెకి అవగాహన లేదా? అన్ని విషయాలు తెలుసు. అలాంటి వ్యక్తిని మేము ముందు పెడితే దానికి కూడా వారు ఏమేమో చెప్తా ఉంటారు. ఈరోజు మా మీద పోటీ చేస్తున్న మిత్రుడు బీజేపీ అభ్యర్థి న్యాయవాది, కానీ అన్యాయంగా మాట్లాడుతూ ఉన్నాడు. న్యాయవాదులకు నేనేదో చేసినా అంటాడు. న్యాయవాదులకు ఏం చేసినావయ్యా నీ అంటే, మీరు పెట్టిన 100 కోట్ల నిధి మేము ఇప్పించినా అంటాడు. రాష్ట్ర ప్రభుత్వం లాయర్స్ కోసం పెట్టిన ఒక 100 కోట్ల వెల్ఫేర్ ఫండ్ ఏదైతే ఉందో నేను ఇప్పించినా అంటాడు. మరి అంత గొప్పోడు అయితే మరి నీ కేంద్ర ప్రభుత్వం నుంచి కూడా న్యాయవాదుల కోసం 10,000 కోట్లు ఇప్పించాలి కదా. మేము చిన్నోళ్ళం, 100 కోట్లు ఇప్పించినోడు నువ్వు అంత గొప్పోడు. మరి నీ కేంద్ర ప్రభుత్వంతో కూడా కొట్లాడి దేశం అంతా ఇప్పించాలి కదా. అది చెప్పడు. నా విజ్ఞప్తి అలా, డోంట్ గెట్ క్యారీడ్ అవే బై పొలిటికల్ రెటరిక్, డోంట్ గెట్ క్యారీడ్ అవే బై illogical arguments based on sectarian politics. Telangana has been a peaceful state. We have been attracting investment, we've been creating employment, we've been progressing rapidly in spite of not being supported by Government of India.
గవర్నమెంట్ ఆఫ్ ఇండియా సపోర్ట్ చేయకపోయినా, వాళ్ళు దుర్మార్గంగా ఆలోచించినా, వాళ్ళు మనకు ప్రోత్సహించకపోయినా మన రాష్ట్రం పెరుగుతూనే ఉంది, వృద్ధిలో ముందుకు పోతూనే ఉన్నాం. ఇక్కడ అందరం సేఫ్ ఉన్నాం. ఇక్కడ హిందూ, ముస్లిం, క్రిస్టియన్, సిక్ ఇట్లాంటి తేడాలు లేవు. కలిసి మెలిసి పేదవాడు ఎవరైనా బాగుండాలి అనే ఒక స్ఫూర్తితో, శాంతి భద్రతలు పటిష్టంగా ఉండాలి, పటిష్టంగా ఉంటేనే మన పిల్లలకు ఉద్యోగాలు వస్తాయి, పరిశ్రమలు వస్తాయనే ఒక ఆలోచనతో, వివేకంతో, స్పష్టంగా ఒక ఎజెండాతో పనిచేసుకుంటూ పోతున్నాం. నేల విడిచి సాము చేయకుండా బేసిక్స్, మంచినీళ్లు, రహదారులు, పవర్, ఇరిగేషన్, వ్యవసాయం, వీటి మీద దృష్టి పెట్టి పనిచేస్తూ ఉన్నాం. మరి ఇట్లాంటి ప్రోగ్రెసివ్ గవర్నమెంట్కి ఓట్ చేద్దామా? ఇలాంటి ప్రోగ్రెసివ్ గవర్నమెంట్ పెట్టిన ఒక మంచి అభ్యర్థి ఎస్ వాణీదేవి గారికి ఓటు వేద్దామా? లేదా పొలిటికల్ రెటారిక్లో మళ్ళీ ఒకసారి కొట్టుకొని పోయి నాన్ సెన్సికల్ ప్రాపగాండాతో వచ్చే, ఇల్లాజికల్ వీటితో వచ్చే, రెటారిక్తో వచ్చే వారికి మద్దతు ఇద్దామా? ఆలోచించండి. చివరిగా నేను చేసే విజ్ఞప్తి ఒకటే, శ్రీనివాస్ యాదవ్ గారు చెప్పారు, కేశవరావు గారు చెప్పారు, ఇంకా అందరూ చెప్పారు. ఇక్కడ అందరికీ ఓట్స్ ఉన్నాయా? ఇక్కడ హ్యావ్ యూ ఆల్ ఎన్రోల్డ్ as voters among graduates? Can you please raise hand if you have enrolled? Thank you. చాలా మందికి ఉన్నాయి. మై రిక్వెస్ట్ యూ ఇస్ ఓన్లీ వన్. మీరు 4 రోజులు సెలవులు ఉన్నాయి. శివరాత్రి తెల్లారి జాగారం, తెల్లారి హాలిడే, మళ్ళీ సెకండ్ సాటర్డే, సండే. మళ్ళీ మీరందరూ శ్రీశైలంకో, వేములవాడకో, గోవాకో మీ పిల్లల్ని తీసుకొని పోయారు. దయచేసి డెమోక్రసీలో హోల్ డే అంటే హాలిడే లాగా విద్యావంతులు చూస్తారు. మీరు ఏమనుకున్నా పర్లేదు. అండ్ లెట్ మీ ఆల్సో సే దిస్ వితౌట్ మెన్సింగ్ వర్డ్స్. సేమ్ ఎడ్యుకేటెడ్ లాట్ who do not vote, not just you but all of us including me, who do not vote, who do not participate, are the ones who complain the most. అందరికంటే ఎక్కువ కంప్లైంట్ చేసేది మళ్ళీ సోషల్ మీడియాలో అక్కడ ఇక్కడ మనమే. సాయంత్రం ఇళ్లలో టీవీ పెడతారు, పెట్టంగానే న్యూస్ వస్తుంటుంది, అందులో ఎవరో పొలిటికల్ లీడర్ కనబడతాడు, వీడు దొంగ, అది మీరే మళ్ళీ అనేది అందరికంటే ముందు. నేనేమన్నా అంటే, see, you have the right to choose your public representatives. You don't exercise that right and then you call somebody else names. What is the point? Only those people who show up to vote count. Rest of you don't. That's the unfortunate reality of democracy. మంచి వాళ్ళు లేరు అని మీరే అంటూ, ఇంకెవరో మాకు ఇష్టం లేనోడు ఎలక్ట్ అయ్యాడని బాధపడి, హాలిడే రోజు పోలింగ్ డే రోజు మాత్రం ఇంట్లో పండుకొని ఏం లాభం? తర్వాత చేతులు కాలిన తర్వాత ఆకులు పట్టుకుంటే. నా విజ్ఞప్తి అందుకే మీ అందరితో కూడా ఏమంటే, ఇఫ్ యూ బిలీవ్ దట్ వాణీదేవి గారు అండ్ కేసీఆర్ గారు అండర్ దేర్ లీడర్షిప్ కెన్ కాంట్రిబ్యూట్ టు సాల్వింగ్ ద ప్రాబ్లమ్స్ ఆఫ్ గ్రాడ్యుయేట్స్ అండ్ ఎడ్యుకేటెడ్, తప్పకుండా దయచేసి 14th నాడు, వచ్చే సండే నాడు బయటికి రండి. ఫస్ట్ ప్రయారిటీ ఓట్ అండ్ ఓన్లీ ప్రయారిటీ ఓట్ దయచేసి సీరియల్ నెంబర్ 4 ఉన్నది వాణీదేవి గారిది. కైండ్లీ ఓట్ ఫర్ హర్. అండ్ దిస్ ఇస్ డిఫరెంట్ ఎలక్షన్. You can't check a box, you can't stamp, you can't put your stamp. You have to write 1, numerical 1 మాత్రమే రాయాలి. అది రాయకపోతే ఓట్ చెల్లదు. కాబట్టి దయచేసి అందరూ కూడా on the 14th of this month, please support our candidate. Make sure Vanidevi garu goes to the council with a huge majority. Once again, thank you all for this wonderful opportunity.